విశాఖలో ఫ్రీ హోల్డ్ భూముల పంచాయతీ దుమారం రేపుతోంది. ఎన్ఓసీల నిగ్గు తేల్చాలని అధికార విపక్ష ముఖ్య నాయకత్వం లేఖాస్త్రాలు సంధించడంతో వ్యవహారం మొత్తం రచ్చకెక్కింది. రెవెన్యూ అధికారులు నేతలు కుమ్మక్కై 100 కోట్ల రూపాయల విలువైన భూమి రికార్డులు మార్చేశారు అనేది ఆరోపణ. దీంతో ఎక్స్ సర్వీస్ మెన్ డీఫామ్ అసైన్ భూముల చుట్టూ ఇటీవల జరిగిన లావాదేవీలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది సర్కార్. విశాఖలో ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాల డొంక కదులుతోంది. ఎక్స్ సర్వీస్ మెన్ డీఫామ్ అసైన్ భూముల ఆక్రమణలు, అడ్డగోలు ఎన్ఓసీల వ్యవహారం కుదిపేస్తోంది. 100 కోట్ల రూపాయల విలువైన భూ అక్రమాలు, లావాదేవీల వెనుక రాజకీయ నేతలు, సీనియర్ ఐఏఎస్లు, రెవెన్యూ అధికారుల ప్రమేయంపై ఆరోపణలొచ్చాయి. నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిపోయిన ఎండాడలోని సర్వే నంబర్ 14/1లోని 5.10 ఎకరాల భూమి చేతులు మారడంతో ఈ దుమారం మొదలైంది. చెట్టిపల్లి సీతారామయ్య ఎస్ఐనిగా ఉన్న ఈ స్థిరాస్తి విలువ 100 కోట్ల పైమాటే. ఈ భూమిని ఫ్రీ హోల్డ్ చేయించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొందరు రాజకీయ నేతలు చక్రం తిప్పడం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పరిశీలన దశలోనే కలెక్టర్స్ తిరస్కరించారు. దీంతో తెర వెనుక వ్యవహారాలు మొదలయ్యాయి. రెవెన్యూ రికార్డులను మార్చేసి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ పేరుని తెరపైకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న భూములపై నిషేధం ఎత్తివేసింది. ఈ చర్య కారణంగా దశాబ్దాలుగా భూమిపై ఎటువంటి హక్కులు లేకుండా పోయినా అనేక మందికి వెసులుబాటు కలిగింది. సరిగ్గా ఈ అవకాశాన్ని కొందరు నేతలు అనుకూలంగా మార్చుకున్నారు. ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారుల అండతో భారీగా ఎన్ఓసీలు పొందినట్లు ఆరోపణలొచ్చాయి. ఎండాడ భూమిపై అయితే రికార్డ్స్ గోల్మాల్ జరిగిందనే రచ్చరచ్చైంది. ఈ వ్యవహారంపై మొదట స్పందించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలని కలెక్టర్కు జూన్ 16న లేఖ రాశారు. దాంతో కొందరు వైసీపీ నేతల పేర్లు తెరపైకొచ్చాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సోదరుడి కుమారుడి ప్రమేయం ఉందని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ విశాఖ భూములపై విచారణ చేయించాలని రెవెన్యూ మంత్రిని కోరారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు స్పీకర్. చాలా కాలంగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఖరీదైన భూములు చేతులు మారిపోతున్నాయని ఆరోపిస్తున్న వైసీపీ తాజా పరిణామాలను అనుకూలంగా మలుచుకుంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖాస్త్రం సంధించారు. రెవెన్యూ శాఖ విశ్వసనీయత, ప్రభుత్వ చిత్తశుద్ది నిరూపించుకోవాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని బొత్స డిమాండ్ చేశారు. స్వపక్షానికి చెందిన అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాస్ లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ సీనియర్ నేత బొత్స రాసిన లేఖ యంత్రాంగాన్ని కదిలించింది. అక్రమాలు, ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఏను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఎండాడతో పాటు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అన్ని చోట్ల విచారణ చేయించాల్సిందేనని, బాధ్యులెవరైనా చర్యలు కఠినంగా ఉండాలని కోరారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. వాస్తవాలు బయట పెట్టాలి. ఎవరైనా తప్పు చేస్తుంటే దాన్ని శిక్షించాలి. అది అయ్యన్న పాత్రుడు గారా, ఇంకొక ఎక్సా వైయా జెండర్ కాదు. ఏదైనా ఒక పబ్లిక్ నుంచి ఒక ఇది వచ్చినప్పుడు, రూల్స్ అగెనిస్ట్ గా జరిగినప్పుడు, అది పబ్లిక్ అయినప్పుడు దాని మీద విచారించాలి. దానిలో నిజ నిజాలు బయట పెట్టాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు, డి పట్టా భూముల ఆక్రమణలు, మాజీ సైనికుల భూములతో ప్రైవేట్ ముఠాల ఒప్పందాలు, వాటి ఆధారంగా పొందిన ఎన్ఓసీలపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ భూములను ప్రధాన అంశంగా రాజకీయ పక్షాలు పట్టుకుంటే వ్యవహారం మరింత జటిలంగా మారుతుందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సమర్పించే నివేదికపై విచారణ జరపనుంది సీసీఎల్ఏ. సీనియర్ ఐఏఎస్లు, రెవెన్యూ అధికారులు, రాజకీయ పెద్దల చుట్టూ ఆరోపణలు తిరుగుతున్న తరుణంలో ఎన్ఓసీల వ్యవహారాన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.